దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామని ఉదయ కాలస్వామి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీకు సహాయము చేయనిది, నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండైనను ద్రాక్ష గానుగుల నుండైనను దేనినైనను ఇచ్చి నీకు సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారణము కారణమేమని అడుగగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఇశ్రాయేలు దేశాన్ని రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని సోమ్రోనుని ముట్టడి వేశాడు. ఆ పట్టణంలోకి ఏ యొక్క ఆహారం వెళ్లకుండా, బయటికి రాకుండా ముట్టడి వేసేశారు సిరియా రాజు. గనుక షోమ్రోను పట్టణం అంతా ఆహారం లేక అల్లాడిపోతూ ఉంది, కరువు వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో ఒక స్త్రీ రాజును చూసి అంటూ ఉంది, అయ్యా నాకు సహాయం ఇచ్చేయి, నాకు సహాయం ఇచ్చేయి అని విచారించి కేకలు వేస్తూ ఉంది. అప్పుడు రాజు అంటూ ఉన్నాడు, దేవుడే సహాయం చేయలేకపోతే నేనెక్కడ సహాయం చేయగలను? అది నా వల్ల కాదు అని రాజు చెబుతూ ఉన్నాడు ఆ స్త్రీతో. అయితే రాజు అంటూ ఉన్నాడు, అసలు నీ విచారమునకు కారణమేమిటి అని అడిగినప్పుడు, అయ్యా మన దేశంలో కరువు వచ్చింది కనుక తినుటకు ఏమీ లేక, ఆకటి బాధ తట్టుకోలేక మేమిద్దరు స్త్రీలు ఉన్నాము, మాకు బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు చిన్నవాళ్ళు, వాళ్ళని మేము ఈరోజు మన ఆహారము కోసము నా బిడ్డను వండుకొని తిందాము, రేపొద్దు నీ బిడ్డను వండుకొని తిందాము అని చెప్పినప్పుడు సరే అని మా బిడ్డని వండుకొని తిన్నాము. 2వ రోజు వచ్చింది, ఆమె బిడ్డను అడిగితే దాచిపెట్టింది ఏమనంటుంది అని ఆ యొక్క మాట రాజుకు చెప్పినప్పుడు రాజు వెంటనే విచారపడి వేదన చెంది ప్రకారము దాటుకుంటూ వెళ్ళిపోతూ ఆయన గోనెపెట్ట కట్టుకొని బూడిద వేసుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏమనగా, జీవితం ఎప్పుడు క్రమంగా సమముగా నడవదండి. ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఆర్థిక సమస్యలు వస్తాయి. కొంతమంది చెప్పుకోలేని బలహీనతతో బాధపడుతుంటారు, కొంతమంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. కుటుంబాల్లో సమాధానం లేక, పిల్లలు మాట వెనక, భార్య భర్తకు అర్థం చేసుకోక గొడవలతోనూ కుటుంబాలు కష్టముగా చెల్లాచెదరైపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు మనం ఏమి చేయాలి? ఇక్కడ చూస్తే కరువు వచ్చింది. ఈ దినాలలో మనం చూస్తే మానవుడు పైకి బాగానే ఉంటున్నాడు, కానీ ఎన్నో సమస్యలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, రాజు మాటలు విని విచారపడి ఆయన బట్టలు చింపుకున్నాడు. అంతటి బాధ అక్కడ వచ్చి ఉన్నది. ప్రియులారా, గనుక మన జీవితాల్లో కూడా వచ్చిన కష్టాన్ని బట్టి నిరుత్సాహపడిపోవటం కాదు, కానీ దేవుని మీద ఆధారపడుకొని భక్తి చేయగలిగితే, విశ్వాసము కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు సహాయమును పంపించటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు సహాయము చేయకపోతే ఎవరు చేయలేరండి. గనుక దేవుని సహాయము కొరకు ప్రతినిత్యము కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కొండల తట్టిన కొరలి సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము. ఎంతటి గొప్ప మాట! దేవుడు సహాయము చేసే దేవుడు, దేవుడు ఆదుకునే దేవుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు. కనుక ఆయన వైపు చూడండి, నిత్యముగా సహాయం వస్తుంది. కనుక ఆ షోమ్రోనులో ఉన్న కరువును చూసి దేవుడు కనికరించి తన దైవజనుని పంపించి అక్కడ ప్రవచనము చెప్పారు. తిరిగి వారికి సమృద్ధైన భోజనము దొరికింది. అలాగే మనము దేవుని నమ్ముకుంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు. ఆయన సహాయము చేస్తాడు, ఆయన ఆదుకుంటాడు. గనుక నమ్మండి, విశ్వసించండి, దేవుని కొరకు బ్రతకండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీవు సహాయము చేసే దేవుడు, దాన్ని పొందుకునే జీవితం మేము కలిగి ఉండి నీ కొరకు బ్రతికి వారిగా సహాయం చేయండి. ఎవరే కష్ట బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.